ఆర్సీబీకి న్యూ కెప్టెన్ వచ్చాడండి. మనం ఇంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్ చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్, ఏదైతే టీ20కి రిటైర్, ఆ తర్వాత కొంచెం మిడిల్లో ఇచ్చేశాడు వీడి కెప్టెన్సీ. ఎందుకంటే చాలా ఐపీఎల్ ఆడాడు కానీ టోర్నమెంట్ అయితే గెలవలేకపోయాడు ఏదైతే. కానీ అందుకని ఈసారి ఇచ్చేసాడు. డూప్లెసిస్ కూడా చాలా రోజులు చేయడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా రీసెంట్గా కొత్త యంగ్ ప్లేయర్కి అయితే అవకాశం ఇచ్చారు. రజత్ పటిదార్కి అయితే వాళ్ళ రిటైన్ కూడా చేసుకున్నారు. అతను అయితే స్టార్టింగ్లోనే విరాట్ కోహ్లీతో పాటు ఇతను కూడా చేసుకున్నారు. అలానే ఒక ఫారెన్ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకున్నారు. ఓవరాల్ చూసుకుంటే రజత్ పటిదారు మంచి బ్యాట్స్మెన్ అండి, చాలా మంచి బ్యాట్స్మెన్. 1 డౌన్ టు 4th ప్లేస్లో 3rd ప్లేస్లో వస్తూ ఉంటాడు. ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్. మనం చూసాం లాస్ట్ సీజన్ కానీ దాని ముందు సీజన్ ఆడిన 2 సీజన్లో మంచి ఎక్స్ట్రాడినరీ. దాని ముందు కూడా ఆడాడు కానీ పెద్దగా ప్రాచుర్యం రాలేదు. లాస్ట్ 2 సీజన్ల నుంచి అయితే బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు రజత్ పటిదారు. అలానే టీమిండియాలో కూడా ప్లేస్ కూడా దక్కించుకోవడం చూసాం మనమైతే. ఓవరాల్ చూసుకుంటే రజత్ పటిదారు మంచి టైం ఉన్న బ్యాట్స్మెన్. అలానే చూద్దాం మరి రీసెంట్గా రంజీ మ్యాచ్ ముస్తాఫికల్లో అతనైతే కెప్టెన్గా చేయడం చూసాం. కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కానీ రీసెంట్గానే ముస్తాఫికల్లి రంజీ మ్యాచ్లో అయితే అతనైతే కెప్టెన్గా చేయడం చూసాం మధ్యప్రదేశ్కి టీంకి అయితే. ఓవరాల్గా అయితే మంచి నిర్ణయమే, చూద్దాం. ఎందుకంటే రజత్ పటిదార్ ఉన్నప్పటికీ బ్యాక్లో విరాట్ కోహ్లీ మొత్తం కెప్టెన్సీ చేస్తాడు, అది 100% షూర్. ప్లేయర్స్ విషయంలో కావచ్చు, లేకుంటే ఫీల్డింగ్ విషయంలో కావచ్చు ఇస్తాడు, ఫ్రీడమ్ ఇస్తాడు. కానీ క్రూషియల్ టైంలో విరాట్ కోహ్లీ పక్కనే ఉంటాడు కాబట్టి ఎవరున్నా సరే కెప్టెన్సీలో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ మెయిన్. బెంగళూరుకి కళ అంతా మిగతా విషయం అంతా ఆ టీము అంతా కూడా విరాట్ కోహ్లీ మీద డిపెండ్ అయి ఉంటుంది. విరాట్ కోహ్లీ కూడా పక్కకి ఎప్పుడు తప్పుకోలేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే బెంగళూరు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది వాళ్ళ ఎక్స్ వేదికగా అయితే వాళ్ళ టీము కెప్టెన్ రజత్ పటిదార్ అని.